ఈ ఉచితంగా విద్య, వైద్యం అనేది కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్యము ప్రజలకు అందాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది. నేను మరో మొత్తుకునేదే అది. కార్పొరేట్ హాస్పిటల్‌ని తలపించే విధంగా ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవు అని చెప్పేసి నేను అడుగుతా. దానికి ఇప్పటి వరకు కూడా ఎవరు సమాధానం చెప్తలేరు. ఒక కార్పొరేట్ కాలేజ్‌ని తలపించే విధంగా, స్కూల్‌ను తలపించే విధంగా ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ లేవు అని అడుగుతా. దానికి ఇప్పటి వరకు ఎవరు సమాధానం చెప్పరు. ఇప్పుడు ఈవెన్ దో రేవంత్ రెడ్డో లేకపోతే కేటీఆరో లేకపోతే ఎక్సెట్రా ఉన్నారు కదా, యూనియన్ మినిస్టర్లు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరి ఒక్క బిడ్డనైనా, ఎవరి ఒక్క కొడుకైనా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నట్టుగా మీరు చూపిరు. వీళ్ళ పాలన మీద వీళ్ళకే నమ్మకం లేదు. అర్థమవుతా ఉందా మీకు? గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళ పిల్లలే చదవరు. అంటే వీళ్ళ పాలన మీద, వీళ్ళు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ మీద వీళ్ళకే నమ్మకం లేదు. ఎవరొక్కరైనా ఇప్పుడు నేను చెప్పిన ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, మినిస్టర్స్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఏ పార్టీ అయినా సరే, ఆ పార్టీకి సంబంధించినటువంటి పిల్లలు కానీ లేకపోతే వాళ్ళకి కానీ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు గవర్నమెంట్ దవాఖానలోకి పోతారా, లేకపోతే వాళ్ళు ప్రైవేట్ దవాఖానలో, కార్పొరేట్ దవాఖానలోకి పోతారా ఒకసారి చూసి. ఎందుకు అని అంటే పోరు, రారు. ఇలా గవర్నమెంట్ దవాఖానలోకి అసలు రానే రారు. వాళ్ళకి నమ్మకం లేదు, చచ్చిపోతామని. ఇప్పటికి కూడా గాంధీకి ఒకవేళ ఎమర్జెన్సీలో తీసుకొని పోతే ఆశలు కొట్టేసుకుంటారు, ఇంటికాడ టెంట్ వేసి రెడీగా పెడతారు. చాలా సీరియస్ ఇది. మీరు ఎవరైనా వృద్ధునియో లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ కేసులో ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఏమైనా అయినప్పుడు గాంధీకి తీసుకుపోయారు అని అంటే ఇంటికాడ టెంట్ వేస్తారు. ఇంటికాడ టెంట్ వేసి కుర్చీలు వేసి పెడతారు. అయిపోయింది రా అని. అది పరిస్థితి ఉంది. సో డాక్టర్లు సకాలేరా అని అంటే డాక్టర్లు వెల్ ఆఫ్ నాలెడ్జ్, వాళ్ళకి వెల్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి, అంతా ఉంది. డాక్టర్లు బాగుంటారు అక్కడ. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు, ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్ ఉండవు సరిగ్గా. ఎందుకు డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎందుకు పెరుగుతా ఉన్నా హైదరాబాద్ లో? ఎందుకు గవర్నమెంట్ ఎందుకు డయాగ్నోస్టిక్ సెంటర్లు పెట్టకూడదు? ఉపాధి కల్పిస్తారు కదా మీరు. గవర్నమెంట్ అండర్ లో ఒకవేళ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కనుక ఉంటే ఉద్యోగాలు వస్తాయి. ఓ దిక్కు ప్రభుత్వానికి సంబంధించి వాడుకుంటారు కదా. ఎంత ఖర్చు అయితే లెక్కలేస్తాయి. పూర్తి లెక్కలతోటి ఒకవేళ ప్రభుత్వం చేయాలన్న చిత్తశుద్ధి కనుక ఉంటే పూర్తి లెక్కలతోటి రాష్ట్రానికి, ఒక నియోజకవర్గానికి ఒక కార్పొరేట్, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడితే ఎంత ఖర్చు అవుతుంది అనేది, ఒక స్కూల్, కాలేజ్ పెడితే ఎంత ఖర్చు అవుతుంది లెక్కలతో నేను ఇస్తా. మీరు ఇచ్చే బడ్జెట్ లా నేను 25%, 30% లో క్లోజ్ చేసి మీకు ఇస్తా. పెట్టండి. మీరు దయచేసి చెప్తా ఉన్నా, ప్రజలకు మీరు మంచి చేయాలన్న ఉద్దేశం కనుక మీకు పూర్తి స్థాయిలో ఉంటే ఇటువంటి ఇనిషియేషన్ తీసుకుంటే బాగుంటుంది అన్నది నా పర్సనల్ రిక్వెస్ట్.